యో వాట్స్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్లోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. సో లాస్ట్ టైం అయితే లాస్ట్ వీడియోలో ఐ థింక్ ఇట్స్ షేడర్స్ మహిమ అబ్బా. సో షేడర్స్ వల్లనే ఇప్పటిదాకైతే అలా జరిగిపోయింది. మరి సో లాస్ట్ వీడియోలోనైతే మనం ఇక్కడి వరకు అయితే కంప్లీట్ చేసాం, రైట్? సో ఐ థింక్ ఈ ఎపిసోడ్లోనైతే అయిపోబోతుంది మన అవెంజర్స్ టవర్ ఆర్ స్టార్క్ టవర్ కూడా అనుకోవచ్చు దీని మీద మనం. సో ఇక ఏమాత్రం లేకుండా వీడియో స్టార్ట్ చేస్తాం. బట్ స్టార్ట్ చేసే ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ వెనకాల అది అలా వచ్చింది మరి స్కిన్కి, నేనేం చేయలేను. ఓకే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఓకే, సో ఇప్పుడైతే మనం చాలా పెద్ద పని అయితే చేయబోతున్నాం అనమాట. ఓకే, సో ఈ ఫ్రేమ్ దగ్గరికి అయితే మనం రావాలి. ఇప్పుడు మనకు కావాల్సింది గ్రే కాంక్రీట్ ఇంకా గ్లాస్. సో మన అవుట్లైన్ లోపల అయితే పెట్టాలి ఇది. ఓకే, అండ్ దీని కూడా లోపల. సో ఒక లేయర్ ఆఫ్ గ్రే కాంక్రీట్ అండ్ 2 లేయర్స్ ఆఫ్ మన బ్లూ గ్లాస్, బ్లూ స్టెయిన్డ్ గ్లాస్ అనుకోండి. ఆఫ్ కోర్స్ అసలు కింద పడ్డాయా? అరే స్ట్రక్ అవుతుంది అబ్బా, నేనేం చేయలేను మరి. సో ఇలా అయితే పెట్టాలన్నమాట. అండ్ లోపల కూడా దీనికి తగినట్టే పెట్టాలి. యప్. సో ఇక ఇలానే మీద వరకు పెట్టుకుంటే వెళ్ళిపోదాం. ఓకే, చిన్న చిన్న మార్పులు అయితే చేసుకొని వచ్చేసాను నేను. సో ఇక్కడ చూసారు కదా, క్లియర్ గ్లాస్ యాడ్ ఆన్ అయితే పెట్టుకున్నా. సో కాస్త చూడడానికి బాగుంటుందని. యా. సో ఫ్రెండ్స్, కాస్త షేడర్స్ పని చేయకపోతే వెళ్ళేసి వచ్చేసాను అనమాట, అంతే. ఊరే 2 కదరా అయ్యా. అండ్ నా కంట్రోలర్ ఏంటో ఇలానే వేస్తుంది. ఒకసారి నాకు 2 పడతాయి అప్పుడప్పుడు. సో ఇలా మీకు మొత్తం చూపిస్తూ ఉంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. సో నేను ఇదంతా అయిపోయాక ఓకే, ఈ షేడర్స్కున్న డిఫాల్ట్ టెక్స్చర్ అదే అనమాట, ఇట్లా ఫ్లోట్ అవుతూ ఉంటాయి. సో ఇక ఇది అయిపోయాక కలుద్దాం మనం. సో గైస్, ఫైనల్లీ నేనంతా కంప్లీట్ చేసుకున్నాను. సో ఇలా అయితే బిల్ చేయాలి. అండ్ ఇప్పుడు దీన్ని అటు సైడ్, ఇటు సైడ్ కాపీ పేస్ట్ చేసేయాలి. మన కాపీ పేస్ట్ గురించి తెలిసిందిగా, ఎగ్జాక్ట్ కాపీ కొట్టేస్తాం మనం, అట్లా ఉంటుంది మనతో అని. సో ఇది కూడా బిల్ చేశాక నేనైతే కలుస్తాను మిమ్మల్ని. ఓకే గైస్, నేనైతే కంప్లీట్ చేసేసాను కాపీ పేస్టింగ్. ఇప్పుడే మనకి చాలా పెద్ద పని అయితే పడింది, చాలా పెద్ద నిజానికి అయితే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక్క నిమిషం నేను కట్టేస్తాను. కంట్రోలర్ అంతే లేండి కానీ. సో ఇక్కడ ఒక లేయర్ ఫిల్ చేయాలి, ఇక్కడ ఒక లేయర్, అండ్ ఇక్కడ పెద్దది ఫిల్ చేయాలి వైట్ కాంక్రీట్తో. సో ఇప్పుడు మాత్రం నేను మీకు ఫిల్ చేయడం చూపిస్తే కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్ గడిచిపోద్ది అనమాట, అంత స్లో బిల్ చేస్తాను నేను. సో మళ్ళీ కట్టాక కనిపిస్తాను నేను మీకు. గోయింగ్. ఓకే గైస్, ఫైనల్లీ నాదైతే అయిపోయింది బిల్డింగ్. సో ఇక్కడైతే ఫిల్ చేసేసాం మొత్తం. బట్ చాలా టైం ఏం తీసుకోలేదు, కంట్రోలర్ కాబట్టి. అండ్ ఇప్పుడైతే మనం ఇలా కిందకి వచ్చి వైట్ కాంక్రీట్ తీసుకోండి.
సో ఇక్కడ గ్రే కాంక్రీట్ లేయర్ పెట్టాం కదా 1 2 3 4 5 6th బ్లాక్ నుంచి 2 ఒక డయాగోనల్ దానికి మళ్ళీ 2 ఒక డయాగోనల్ దానికి మళ్ళీ 4 ఒక డయాగోనల్ మళ్ళీ 2 ఒక డయాగోనల్ మళ్ళీ 1. సో ఇలా అయితే వేసుకున్నాక దీని పక్కన ఇలా ఎందుకబ్బా నాకే ఇలా. సో దీని చుట్టూరు మాత్రం పెట్టుకోవాలి. టూ రోస్ అన్నమాట. అరే 2 రోస్ పెట్టని అనరా. సో ఇప్పుడు డైరెక్ట్లీ దీని మీద పెట్టేసుకుందాం మనం. పెట్టాలి వైట్ కాంక్రీట్ లేయర్ డైరెక్ట్ దీని మీద పెట్టేయండి. అండ్ మళ్ళీ దీని మీద 2 సో ఇక్కడ ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే ఒక ప్యాటర్న్ రావాలి ఇక్కడ, అందుకే. లేకపోతే ఎప్పుడో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నాను నేను. సో ఇక్కడ ఇంకోటి పెట్టాక ఏంటోనబ్బా నాకే కష్టాలు ఎందుకురా. సో ఇప్పుడు లైక్ ఇలా 2 సార్లు చేశాక మళ్ళీ ఇలా వెనక్కి నుంచి తీసుకోవాలి. సో ఇలానే చేసుకుంటూ రండి ప్యాటర్న్. ఎస్. సో ఇక్కడ మళ్ళీ ఒక కర్వ్ తీసుకున్నాక 2 రోస్ పెట్టేయండి. ఇక మొత్తం అలాగే చేయాలి. ఇక ఈసారి భయ్యా డైరెక్ట్లీ దీని మీద మొత్తం అలా చేసుకుంటూ రండి మీరు. మా ఫ్రెండ్స్ ఇంకా కావట్లేదు అబ్బా ఇది. నడుము వస్తుందబ్బా కూర్చొని. ఓన్లీ మీకోసం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎస్. అండ్ దీన్ని మనం ఇప్పుడు రూఫ్ వరకు తీసుకెళ్ళాలి బ్రో. ఇంకా చాలా పనులు ఉన్నాయి అబ్బా చేసేటివి. పక్క పార్ట్ 3 ముందు చెప్తున్నా, పార్ట్ 3 అయితే పక్కా గైస్. బికాస్ ఇట్స్ టేకింగ్ ఎ లాట్ ఆఫ్ టైమ్. ఈ వర్షం ఒకటి ఎందుకు పడుతుందో, రియల్ లైఫ్లో కూడా పడుతుంది అబ్బా ఇక్కడ. ఎంత ఉంది? ఓ ఆల్మోస్ట్ వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా కొంచెం బిల్ చేస్తే అయిపోతుంది. అరే బ్రో ప్లీజ్ బ్రో ఆటలు ఆడుకోకు. ఓ అయిపోయింది ఆల్మోస్ట్. సో నేను కంట్రోలర్తో ఆడడం కొత్త అని మాత్రం అనుకోవద్దే. బికాజ్ నేను పిఎస్లో ఆడతాను అబ్బా కంట్రోలర్తో. అండ్ మనమైతే కాస్త లేయర్స్ వేసుకుందాం, ఆ పని అయిపోయింది కాబట్టి. టోటల్ టాప్ వరకు. వెయిట్ అ మినిట్. సారీ ఫ్రెండ్స్, బిగ్గెస్ట్ మిస్టేక్ అయిపోయింది నాతోని. సో ఇక్కడ నుంచి బిల్డ్ చేయాలబ్బా మనం. ఇంత పెద్ద అవెంజర్స్ టవర్ బ్రో ఇది.
లిటరలీ బ్రో. ఇంకా ఇక్కడి వరకు అయితే రావాలి మనం. అరే బ్రో అట్లా ఏ కుర్రీ. ఓ వెయిట్ ఎ మినిట్. ఓకే ఇక్కడి వరకు అయితే వస్తుంది ఇది. సో అలా అయితే లేయర్స్ అయితే వేసుకున్నాం. अरे यार ఒక్క నిమిషం గైస్. ఓకే ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్లీ తప్పైతే బిల్ చేసేసాం. ఓకే ఇప్పుడు కరెక్ట్ వచ్చిందబ్బా. సో అరే ఓకే, తప్పులు మనుషులు కాకపోతే ఇంకెవరు చేస్తారు ఫ్రెండ్స్. సో ఇక చాలు బా, నాకైతే చాలాసేపు అయిపోయింది ఇక్కడ రికార్డింగ్. మీకు మాత్రం ఎంతసేపు, ఒక 14 minutes 15 minutes వస్తాయి 3 పార్ట్లు. 3-4 అయితే పక్క అవుతాయి. సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఎలా అనిపించారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్లో వెళ్దాం. అంతవరకు టేక్ కేర్, సీ యూ, బాయ్.